ఈ దినమున ప్రభువు నీతో సెలవిస్తున్న మాట. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నేస్తమా, అందరూ బాగున్నారు కదా? మనం ఈరోజు ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఏంటంటే సాక్ష్యం అనేది అందరికీ తెలుసు కదా. అది ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా చెప్పాలి, అసలు సాక్ష్యం అంటే ఏంటి అందరికీ తెలుసు. కానీ దేవుని మందిరానికి వెళ్ళే మనమందరం కూడా సాక్ష్యం అంటే ఏంటంటే, చాలామంది ఏమనుకుంటారంటే గత జీవితంలో చేసిన తప్పులు, లేకపోతే మందు తాగడం, సిగరెట్ కాల్చడం, ఇంకా వగైరా ఏదైనా కానీ సరే దేవునికి వ్యతిరేకంగా చేసినవన్నిటి గురించి కూడా చెప్తూ ఉంటారు. కానీ అది సాక్ష్యం కాదండి. నిజమైన సాక్ష్యం ఏంటో తెలుసా? ప్రస్తుతం దేవునితో నీవు కలిగి ఉన్న సహవాసం, ఆయనతో కలిసి నడిచిన అనుభవం, ఆయన నీలో ఉండి నీ ద్వారా చేసిన ప్రతి ఒక్క అద్భుతమైన పని, అంతేకాదు నీ ద్వారా చేసిన ప్రతి ఒక్క కార్యం అద్భుత కార్యమే. అదే గొప్ప సాక్ష్యం. నీ గత రోత జీవితం ఆయనకు అవసరం లేదు. వాక్యంలో ఉంటుంది కదా, ఆయన మన పాపములను ఇంకెన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోను అని. కానీ మనం ఏం చేస్తాము? సాక్ష్యం చెప్పేటప్పుడు మన పాపాలు, గత రోత జీవితం అంతా కూడా తెలియచేస్తూ ఉంటాం. కానీ నేస్తమా, మనకిప్పటి నుంచి అర్థం అవ్వాల్సింది ఏంటో తెలుసా? మనం సాక్ష్యం చెప్పాలి అంటే దేవుడు మన జీవితంలో చేసిన అద్భుతమైన గొప్ప కార్యాలు, ఆయనతో ఉన్నప్పుడు చేసిన అద్భుతమైన కార్యాలు మాత్రమే మనం చెప్పాలి. అంతేకాని ఆయన మన జీవితంలో లేనప్పుడు, మనం ఆయనతో ఉండనప్పుడు, ఆయనకు మనము దూరముగా నివసించినప్పుడు మనం పాపం చేసిన విషయాలు మనం ఎన్నటికీ కూడా మనము చెప్పేవారంగా ఉండకూడదు. ఈ మాటలు వింటున్న నీకు ఒకవేళ బాధ కలిగి ఉండొచ్చు, లేకపోతే నీ ఆలోచనలో ఏదైనా ఉండొచ్చు. కానీ ఒక్కసారి ఆలోచించు, ఇది నిజమా కాదా అని జ్ఞాపకం చేసుకో. ఇది నిజం. ఎందుకో తెలుసా? దేవుడు అంటున్నాడు, నీ పాపాన్ని నేను ఎప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకునని. మనుషులు మన తప్పులు, మన యొక్క పాపాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని ఏలెత్తి చూపుతూ ఉంటారు. కానీ మన ప్రభు అలా కాదు. కాబట్టి ఇక నుంచి మనం సాక్ష్యం చెప్పేటప్పుడు దేవునితో మనకున్న అనుభవం, గొప్ప అద్భుతమైన జీవితం, అంతేకాదు గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ప్రజలందరికీ కూడా వివరించి దేవునికి అతి సమీపంగా అనేకులను తీసుకొని వస్తూ దేవుని రాజ్య వ్యాప్తిలో మనమందరము కూడా పాలి భాగస్థులం అవుదుముగాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.